జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ మరణాంతరం ఇక్కడ జిహెచ్ఎంసీ వారు కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి, ప్రస్తుత కార్పొరేటర్ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ డ్రైనేజ్ సమస్య అధికంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ డ్రైనేజ్ నుంచి బయటికి పొర్లిపోతూ వస్తున్నటువంటి వాటర్ ని చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ జామ్ అయినటువంటి నీటిని కూడా చూడొచ్చు. ఈ మ్యాన్ హోల్ నుంచి బయటికి వస్తున్నటువంటి వాటర్ అదే విధంగా పక్కనే ఉన్న ఇంకొక మ్యాన్ హోల్ నుంచి కూడా ఈ మ్యాన్ హోల్ లో నుంచి బయటకు వస్తున్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ రోడ్డు మీద అందరూ పోవడానికి కూడా రావడానికి వచ్చిపోతే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఇదే క్రమంలో చూసినట్లయితే నీరు నిల్వగా ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా నివసించే వాళ్ళకు కూడా మలేరియా, డెంగ్యూ ఫీవర్ ఇట్లాంటి విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో మనం చూసినట్టయితే మనం చూడొచ్చు అక్కడ నీరు జామ్ అయి ఉన్నది, నీరు నిల్వై ఉన్నది. ఇదే క్రమంలో దీని పక్కనే ఇక్కడ స్టోరేజ్ అయినటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక డస్ట్బిన్ లాంటిది ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా చెత్త వేశారు. చెత్తతో పాటు ఇంట్లో పొడి చెత్త, తడి చెత్త అనేది వేరు లేకుండా అంతా కూడా అక్కడ చెత్త చూడొచ్చు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అయితే కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటున్నాము. ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీసుకుపోయేటండి ఎందుకమ్మా ఇక్కడ ఎవరు తీసుకుపోవట్లేరా చెత్త? ఆ, సరే చెత్త చెత్త ఇక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి ఇవి మాకు తెలియదని చెప్తుంది. అయితే ఈడ చూడొచ్చు మనం ఈగలు, దోమలు వాళ్తున్నటువంటి పరిస్థితి. ఈ దోమల వల్ల ఇక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి వారికి విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలు స్కూల్స్ పక్కన ఉన్నటువంటి స్కూళ్ళగా వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా వారికి విష జ్వరాలు, మలేరియా, దోమలు కుట్టడం వల్ల విష జ్వరాల బారిన పడేటట్టు పరిస్థితి ఉంది. దీన్ని చూడొచ్చు మనం. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే జిహెచ్ఎంసి అధికారులు కూడా పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ లో శ్రీరామ్ నగర్, మోతీ నగర్ పక్కనే ఉన్నటువంటి ఈ కాలనీలో ఇలాంటి సమస్యలు అనేకంగా తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు.